హౌస్‌కి శ్రీజ బెస్టా? లేకపోతే బర్నీ గారు బెస్టా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ అసలు స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా మాట్లాడేవాళ్ళు, టాస్కులు బాగా ఇచ్చి పడేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు హౌస్‌కి కావాలా? ఏదైతే బాండింగ్స్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుకుంటూ అసలు కొంతమందైతే అసలు ఏమీ ఆడకుండా ఉండేవాళ్ళు హౌస్‌కి కావాలా? మీరు ఎవరు కావాలసల హౌస్‌కి? బిగ్ బాస్ షో అంటేనే జెన్యూనిటీ షో. జెన్యూన్‌గా ఉండడము, ఎక్కువగా ఫిజికల్ టాస్క్‌లు ఆడడము, మనల్ని మెరిపించడమే బిగ్ బాస్ షో ఒక కాన్సెప్ట్. అదంతా పక్కన పెట్టేసి, అసలు హౌస్‌లో ఉండే వాళ్ళైతే బిగ్ బాస్ మాట కూడా వినకుండా ఎన్ని సార్లు బిగ్ బాస్ చెప్పినా కూడా కొంతమందైతే ఆ బాండింగ్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సేఫ్ గేమ్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. కొంతమందైతే అసలు హౌస్‌లో నుంచి మేము వెళ్ళిపోతేనే బెస్ట్, హౌస్‌లో ఉండమనేసి ఎగ్జాంపుల్ మన రాము రాథోడ్ ఇలాంటోళ్ళైతే అసలు ఏమీ చేయట్లేదు. మన నిఖిల్ నాయర్ అయితే అసలు హౌస్‌లో ఉండడమే వేస్టు అనేలాగుంది. బిగ్ బాస్ ఇప్పటికి ఏం చేస్తున్నాడంటే వర్త్ క్యాండిడేట్‌ని ఎలిమినేట్ చేసేసి అనవసరమైన క్యాండిడేట్స్‌ని హౌస్‌లో ఉంచడం జరుగుతుంది. మీకిలా మీకెంతమంది కనిపిస్తుంది ఇలా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకెంతమంది కనిపిస్తుందో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్నమాట. నిజాలు మాట్లాడుకుందాం అంతే. నిజాల గురించే ఉంటుంది వీడియో. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వ్యూస్ వస్తున్నా గాని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అయన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా చేసుకోండి మామ. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొంతమంది అసలు కొంచెం చూసేసేసి కామెంట్ చేసేస్తున్నారు. మొత్తం చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఎవరు హౌస్‌లో ఉండాలసలు? హ్మ్. ఇచ్చి పడేసేలాంటి మన శ్రీజ ఎవరైతే ఉన్నారో శ్రీజ మనం చూసాము అసలు. అప్పుడు చూసాము. కొంచెం మాటలు ఎక్కువున్నా గానీ, మాట్లాడేది ఎక్కువున్నా, డోస్ ఎక్కువున్నా కానీ, కొంచెం జెన్యూన్‌గా మాట్లాడేది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది. అదే తనకు మైనస్ బాగా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఉన్నదున్నట్టు మాట్లాడడము, ఏదన్నా ఉంటే మనసులో ఏది పెట్టుకోకుండా వెళ్ళేసి మనిషి దగ్గర వెళ్ళేసి చెప్పడము. అలాంటి వాళ్ళు అప్పుడు మనకి ఇప్పుడు మాధురి గారున్నారు, శ్రీజ గారున్నారు. అండ్ ప్రియా కూడా అప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది. ప్రియా కూడా అంతే ఇంక మర్యాద మనీష్ కూడా చెప్పొచ్చు. మర్యాద మనీష్ కాకపోతే లోన్‌లీగా ఫీల్ అయ్యి, ఒంటరిగా ఉండి ఆఖరికి హరీష్ గారు కూడా అండి. హరీష్ గారు కూడా మీకు తెలుసు. హరీష్ గారు కూడా జెన్యూన్‌గా ఉంటారనమాట. ఉన్నదున్నట్టు ఏది మనసులో పెట్టుకోరు. అలాంటి వాళ్ళు అసలు బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్? ఆ! జెన్యూనిటీగా ఉండడం అనేదే బిగ్ బాస్ షో కాన్సెప్ట్. జెన్యూన్‌గా ఉండే వాళ్ళని ఎలిమినేట్ చేసేసేసి ఎవరైతే బాండింగ్స్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుకుంటా ఎంతసేపటికి కొంతమంది అసలు ఏమీ ఆడట్లేదు. మనకు రాము రాథోడు, నిఖిల్, గౌరవ్ అసలు వాళ్ళు ఎందుకు ఆ ఎపిసోడ్‌లో సాయి శ్రీనివాసు ఆ ఎపిసోడ్‌లో కనిపిస్తేనే చాలురా బాబు అనే విధంగా వాళ్ళ ఆటలు ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు హౌస్‌కి అవసరమా? హ్మ్. నాకు తెలిసి ఇదేదో రణరంగం అని చెప్పారు. ఏదో పెద్ద పెద్దగా ప్లాన్‌లు చేశారు స్టార్టింగ్‌లలో ఏమీ వర్కౌట్ కాట్లేదు. ఈళ్ళు ఎంత ప్లాన్ చేసినా గాని హౌస్ మేట్స్‌లో జోష్ లేనప్పుడు ఏమైద్ది? బిగ్ బాస్ అప్పటికి మనకి ఎపిసోడ్‌లో చూపించట్లేదు కానీ లైవ్ చూసే వాళ్ళకైతే క్లియర్‌గా అర్థమైద్ది. లైవ్ చూసే వాళ్ళకైతే ప్రతిరోజు ఒక 3, 4 టైమ్స్ చెప్తున్నాడు. మీరు బిగ్ బాస్ షోకొచ్చింది ఎంటర్‌టైన్ చేయడానికి. మీరు ఎంటర్‌టైన్ చేయట్లేదు. మర్చిపోయారా ఎంటర్‌టైన్ చేయడం అని చెప్తూనే ఉన్నాడన్నమాట మొత్తుకొని. అప్పటికప్పుడు ఏదో ఒక 5 మినిట్స్ నటిస్తారు. మళ్ళీ యథావిధిగా పోతూనే ఉంది. ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేరు. ఎవరిదైనా సరే చెప్పడం వరకే బాధ్యత. అంటే ఒకరు, ఇద్దరో చేస్తుంటే వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేయడం ఏదో ఒకటి బిగ్ బాస్ చేస్తారు. కానీ అందరూ అలాగే రిపీట్‌గా అలాగే అందరూ చేస్తున్నప్పుడు ఈ ఇంక ఏమైద్ది ఇప్పుడు? అందరూ అలాగే చేస్తున్నప్పుడు ఎవరేం చేయలేరు. ఇప్పుడు మనం స్కూల్‌లో ఉంటాము. ఒకరో ఇద్దరో చేస్తే పనిష్మెంట్ ఇస్తారు. ఎవరైనా సరే. క్లాస్ మొత్తం చేసేస్తే ఎవడేమంటాడు? ఎవడు ఏం చేయడనమాట. అది ఇంగా సర్దుకొని వెళ్ళిపోవడం. అంతకు మించి చేసేదేమి లేదు. ప్రెజెంట్ సీజన్ 9 కూడా అలాగే నడుస్తుంది. మెయిన్ అసలు ఈ బాండింగ్స్ అయితేమి, సేఫ్ గేమ్స్ అయితేమి ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయని మీరనుకుంటున్నారు? బర్నీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయా? లేకపోతే అసలు మనకి తనుజ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇమ్మాన్యుయల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎవరి దగ్గర నుంచి ఈ సేఫ్ గేమ్స్, ఈ బాండింగ్స్ అసలు స్టార్ట్ అయ్యాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సరే ఈ బాండింగ్స్ పెట్టుకోవడమో, సేఫ్ గేమ్ పెట్టుకోవడమో అంటే అదొక లెక్క. అదొక లెక్క అన్నమాట. ఓకే. ఎంతో కొంత వరకు ప్రయత్నిస్తారు. అసలు హౌస్‌లోనే మాకు ఉండాలని లేదు అని అసలు ఒక గేమ్‌లో అయితేమి, ఆ ఎపిసోడ్‌లో కనీసం కనిపిస్తేనే మహాభాగ్యంరా బాబు అనుకునే విధంగా కూడా కొంతమందున్నారు. మన నిఖిల్ అయితేమి, అండ్ రాము రాథోడ్ అయితేమి మళ్ళీ వాళ్ళ నామినేషన్‌ని కూడా ఎవరు చేయట్లేదు. కనీసం వీళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది కాబట్టి వాళ్ళు నామినేషన్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఇదేదో బాగుంది కదా! మనం నామినేట్ అవ్వట్లేదు. ఇలాగే కంటిన్యూ చేద్దామని వాళ్ళు అలాగే ఎళ్ళిపోతున్నారు. అసలు ఏది లేదు. అలా బిగ్ బాస్ ఒక యాక్షన్ తీసుకోవట్లేదు. అదే గాని మనకి శ్రీజ గాని ఉండుంటే అసలు ఇప్పుడు ఎలా ఉండేది? హౌస్‌లోకి బర్నీ గారు వచ్చాక ఏముందండి? బర్నీ గారు వచ్చాక ఇంజ్యూరీతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజ్యూరీతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడలేకపోతున్నారు. ఏది చేయాలన్నా గాని ఇప్పుడు ఒక టాస్క్‌లు ఇచ్చినా గానేసి వాళ్ళ టీమ్స్ ఉంటాయి కదా! వాళ్ళని పుష్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా బర్నీ గారు రికవరీ కాలేదు.
బర్నీ గారు ఇప్పటికీ రికవరీ కాలేదు. ఇంక రికవరీ అయ్యేసరికి నాకు తెలిసి 'బిగ్ బాస్' షో కూడా కంప్లీట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇంక ఆయన రికవరీ అయ్యేసరికి. అదేదో ఈ పాటికి అసలు 'శ్రీజ' గాని ఉండుంటే బర్నీ గారి ప్లేస్‌లో ఎంత ప్లస్ పాయింట్‌గా ఉండేదసలు. సరే టాస్కుల విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకరు 'శ్రీజ' లాంటోళ్ళు ఒక ఇద్దరు 'మాధురి' గారు కూడా ఉండుంటే బాగుండేదనిపించింది. 'మాధురి' గారు కూడా కొంచెం జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకసలు 'హరీష్' గారు ఉన్నట్టే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అసలు నాకు తెలిసి ఆ రీఎంట్రీ ఏదో బర్నీ గారి బదులు 'హరీష్' గారిని గాని పెట్టుంటే ఇంకా బాగుండేదనిపించిందనమాట. 'హరీష్' గారు ఎలా ఆడతారు, ఎలా మాట్లాడతారు మీ అందరికీ తెలుసు. ఇది ఉండదు 'బిగ్ బాస్' షో అంటేనే ఈ వార్నింగ్స్ అయన్నీ ఉంటే బయట పెట్టుకోవచ్చు. 1,90,000 పెట్టుకోవచ్చు. అయన్నీ పెట్టుకోవడానికి హౌస్‌లోకి రావట్లేదు. హౌస్‌లోకి వచ్చేది గేమ్స్ ఆడడానికి. నాకు కేవలం మన మన పెర్ఫార్మన్స్ ఏందో మనం చూపించడానికి, మనమేంటో నిరూపించుకోవడానికి వస్తున్నాము. దానికోసం వస్తున్నాం. అంతేగాని వచ్చేసి ఈ వీక్ సేవ్ అవ్వాలి, రేపు సేవ్ అవ్వాలి, ఎల్లుండి సేవ్ అవ్వాలి, టాప్ 5కి ఇలా ఆలోచించుకుంటూ పోయేవాళ్ళు హౌస్‌లో ఉండాల. ఏంటండి బాబు అసలు ఆ ఎపిసోడ్‌లు నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీకు అనిపిస్తుంటే ఖచ్చితంగా దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు ఎంతమందికి అనిపిస్తుందో. సీజన్ 9 అయితే అసలు ఏమీ నచ్చట్లేదండి. సాదా సీదాగానే ఉంది. ఇంకా లాభం లేదు. ఇంక 40 డేస్ ఇంక 40 డేస్ వరకు ఉంది. ఈ 40 డేస్ కూడా ఇంక బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి వచ్చినా కూడా అయినా కూడా తను మారట్లేదని చెప్పొచ్చు. అదే గాని శ్రీజ ఉండుంటే ఎంతో బాగుండేది. శ్రీజని చాలా మిస్ అవుతున్నామని చెప్పొచ్చు. ఆ ఓటింగ్ సిస్టమ్ శ్రీజ కూడా అసలు చూపించలేదన్నమాట. చూపించుంటే బాగుండేది. అది ఫేక్‌గా జరిగిందనిపించింది. అండ్ ఇంజ్యూరీ అయిన తర్వాత అసలు ఇంజ్యూరీ అయితే అసలు ఆడింది ఫిజికల్ గేమ్స్ కూడా కాదనమాట. ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా కానీ అసలు వేరే వాళ్ళ చేత గేమ్స్ ఆడిపించడము అదంతా నచ్చలేదనమాట. ఏదో రకరకాలుగా ఏదో శ్రీజ థియేటర్ కావాలంటున్నారు. జనాభా గట్టిగా కోరుకుంటున్నారు. ఏదో ఒకటి చేయాలని ఏదో ఒక ప్లానింగ్‌తో చేసినట్లే ఉంది గానీ, ఇదంతా ఏదో మచ్చపడకూడదు మనకనే చేసినట్టే ఉంది గానీ, ఇంక నార్మల్‌గా అసలు మామూలుగా అయితే చేసినట్టయితే లేదనమాట. పక్కా ప్లాన్‌తో బర్నీ గారిని అసలు అలాంటప్పుడు ఏదో రాము ప్లేస్‌లో అసలు బర్నీ గారినే సేవ్ చేసేసుంటే ఆ రోజు అయిపోయేది. రాము కూడా ఇప్పుడు ఎలాగో ఆడడం లేదు. ఫుల్ హోమ్ సిక్ అంట. ఇంటికెళ్ళిపోవాలి. మాది పెద్ద ఫ్యామిలీ. నేను పిల్లోలని మిస్ అవుతున్నాను అంటున్నాడు. అలాంటప్పుడు ఇంటికి పంపించేస్తే అయిపోద్ది కదా! ఇక్కడ హౌస్‌లో నేను ఉండనురా బాబు అని మొత్తుకుండే వాళ్ళని హౌస్‌లో పెట్టుకొని, బయట జనాభా పోరాడుతున్నారు. ఆ అమ్మాయి పోరాడుతుంది. నేను హౌస్‌లోకి వస్తాను. ఏదో ఒకటి చేస్తాను. నన్ను నిరూపించుకుంటాను అని ఒక జాబ్ మానేసి ఏదైతే ఒక జాబ్ ఉందో ఆ జాబ్ మానేసి పోరాడుతున్న ఆ అమ్మాయికి ఛాన్స్ ఇస్తారా? లేకపోతే హౌస్‌లోంచి వెళ్ళిపోతాను నేను నాకు ఆడాలని లేదు అని నామినేషన్స్ అప్పుడు ఆ కళ్యాణ్ చేస్తది కదా! అప్పుడు అసలు తనుజ నాకంటే బెస్ట్ అని రాము రాథోడ్ ఒప్పుకుంటాడు. అలాంటి వాళ్ళని హౌస్‌లో ఉంచాలా? అసలు ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదండి. అసలు ఇది మెయిన్ అది కెప్టెన్సీ టాస్క్ ఒకటి పెట్టారుగా ఫోన్ మాట్లాడేది. చిరాకు దొబ్బిందనమాట. వీక్ అంతా అదేనా? వీక్ మొత్తం అదే. ఏ రోజు ఎపిసోడ్ ఓపెన్ చేసినా అదే లొల్లి. ఆ ఫోన్ రావడం, ఎవడో ఒకడు పోవడం, ఒకరు ఎత్తడం, ఇంకొకరికి ఏమంటడము. అసలు ఈ వీక్ అసలు ఎంతమందికి చిరాకొచ్చింది. ఓన్లీ అసలు ఏ కంటెంట్ లేదు. ఒక కామెడీ లేదు. ఏమీ లేదు. ఒక్క వీక్ మొత్తం ఓన్లీ ఆ కెప్టెన్సీ టాస్క్‌తోనే ఆ నామినేషన్స్ ఒక్కరోజు పక్కన పెడితే మిగతా రోజులన్నీ ఆ కెప్టెన్సీ టాస్క్ మీద అసలు ఏ కంటెంట్ దొరక్క ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని ఇంగ హౌస్ మేట్స్ కూడా దానికి ఫిజికల్ టాస్క్‌లకి వాటికి వీటికి సహకరించట్లేదని ఒక్క ఫోన్ కాల్ ఆ కెప్టెన్సీ టాస్క్‌దే 3, 4 రోజులు నడిపించారంటే ఇంక అర్థం చేసుకోండి. 3 డేస్ ఈ రోజు కూడా నాకు తెలిసి ఈ రోజుతో మరి ఉంటుందో లేదో తెలీదు కానీ ఈ రోజుతో చిరాకు దొబ్బుతుందనమాట అసలు రోజు చూస్తుంటే. ఏ విధంగా ఇంట్రెస్ట్ వస్తది? మనిషికి అసలు ఏ విధంగా ఒక 50 మినిట్స్ షోని పెట్టుకొని మనము అదే కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్టే రోజు చూడాలంటే ఎవ్వరికైనా చిరాకు దొబ్బుద్ది. మనం అసలు అంత కష్టపడి మూవీస్ చేస్తుంటేనే 2 ½ అవర్ మనకి రొటీన్‌గా ఉంటే నచ్చదు. అలాంటప్పుడు ఒకటే షో ప్రతిరోజు అదే చూడాలంటే చిరాకు దొబ్బుతుంది. మీకసలు అది ఎంతమందికి అనిపిస్తుంది? నిజంగానండి. అది ఏదో అసలు మనం ఏదో అనుకున్నాం గానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక మారుతుంది. సరే మళ్ళీ రీఎంట్రీ వచ్చాక మారుతుంది అనుకున్నాం. శ్రీజని తీసుకొని రాకుండా మళ్ళీ పర్ణి గారిని తీసుకొచ్చావు. అక్కడ మళ్ళీ పోయింది. మళ్ళీ బాండింగ్స్ ఏర్పడ్డాయి. మళ్ళీ ఇంకా ఎక్కువ సేఫ్ అయిపోయిందన్నమాట. అప్పటికే కొంచెం కోలుకుంటున్నారు. పర్ణి గారు పోయాక మన తనుజ అయితేమి, దివ్య అయితేమి హౌస్‌లో కూడా కొంచెం తగ్గేసి ఎవరి ఆట వాళ్ళు ఆడటం అదంతా కోలుకుంటున్నారు. మళ్ళీ బిగ్ బాస్ మరి ఎందుకు ప్లాన్ చేశాడో ఏమో తెలీదు కానీ మళ్ళీ పర్ణి గారిని తెచ్చేసారు. సరే పర్ణి గారిని తెచ్చి ఏసాక మరి ఇప్పుడు పర్ణి గారు ఏం చేస్తున్నారు? ఏం ఆడుతున్నారు? ఇప్పటివరకు ఇప్పుడు వచ్చి 1 వీక్ పైనవుతుంది. వర్ణే గారు చేసిందేంటి ఇప్పటి వరకు? అదొక క్వెషన్ మార్క్. ఎవరికైనా క్వెషన్ ఇప్పటి వరకు ఏం చేశారు మరి?
ఏమి చేయలేదు. అదే శ్రీజ ఉండుంటే మనం వచ్చిన 1 డేలోనే నామినేషన్ చేసినప్పుడు గాని, వచ్చి 1 డేలో ఉన్నప్పుడే మనం ఎంతో చూసాం. ఎంతో మనకి ఇచ్చిందన్నమాట. స్టఫ్ ఇచ్చింది బిగ్ బాస్‌కి. అలాంటి వాళ్ళని ఉంచకుండా ఎందుకు అసలు బయటికి పంపించాలని చూస్తున్నా? అంటే బిగ్ బాస్ షోకి అలాంటి వాళ్ళు వద్దనుకుంటున్నారా? లేకపోతే ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుందని బయట మరి ఎక్కువ మాట్లాడుతుంటే జనాలే బయట ఎక్కువ మంది కోరుకుంటున్నారు గదా! అలాగైతే జనాభే ఎక్కువ బయట ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మాకు కావాలి అంటున్నారు. అలాంటి వాళ్ళని బయట పెట్టేసి అసలు ఏ ఫ్యాన్ బేస్ లేకుండా ఊరక సేఫ్ గేమ్ ఆడుకుంటా అసలు కొంతమంది ఎపిసోడ్‌లోనే కనిపించకుండా ఇలాంటి వాళ్ళని హౌస్‌లో ఉంచి ఆడిపియంచాలా? అసలు ఏ గేమ్ ప్లాన్‌తో పోతున్నారు? ఎందుకు పోతున్నారు? మెయిన్ ఆ టీఆర్‌పీ రేట్ అయితే చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. మనకది చూసుకొని ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. అదే గాని శ్రీజ ఉన్నట్టు ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదనిపించిందనమాట. అండ్ వచ్చే ఎపిసోడ్‌లు గూడా పోయిన వీక్ అంతా అసలు ఆ కెప్టెన్సీ టాస్క్ ఎంత మందికి నచ్చలేదు. 3 డేస్, 4 డేస్ అదే కెప్టెన్సీ టాస్క్, అదే ఫోను ఏదైతే మనకి పెట్టారు కదా! రెబెల్ అని. అదే రెబెలు, అదే కాన్సెప్ట్ తీసుకొని రుద్ది దాన్ని ఈ వీక్ అంతా లాగారనమాట. అసలు నాగార్జున అసలు వచ్చి సాటర్‌డే, సండే ఏం మాట్లాడతాడో చూడాలింగ. జరిగిందంతా ఒకటి కెప్టెన్సీ టాస్కే నడిచింది. ఒక అంతకుముందు జరిగేటియి ఎంటర్‌టైన్‌మెంట్‌లో జరిగేటియన్నమాట. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు రావడము, కొన్ని నైట్ టైము అబ్బాయిలొచ్చేసి అమ్మాయిలాగా వేషాలేసుకొని డాన్స్‌లేయడము. రోజుకొకటి పెడితే బాగుంటుందనిపిస్తుంది. మరి ఎందుకిలా థింక్ చేస్తున్నారు? ఎందుకిలా పెడుతున్నారు? ఏమీ అర్థం కావట్లేదు. మొత్తానికైతే అసలు నాకైతే నచ్చట్లేదండి. మీకెంతమందికి నచ్చట్లేదు కాస్త శ్రీజ వచ్చుంటే బాగుండేది. ఇప్పటికి కూడా శ్రీజ తీసుకొనొస్తే బాగుంటుంది అనిపిస్తుంది బిగ్ బాస్ షోకి. అదనమాట వీడియో. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మామ. ఫర్దర్‌గా వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.